హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూడబోయేది మటన్ నల్లి సూప్. ముందు ఒక కుక్కర్ పెట్టుకొని బాగా వాష్ చేసుకున్న 250 గ్రామ్స్ మటన్ నల్లి ఎముకలు తీసుకుంటున్నాను. దానికి తగినట్టు సాల్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, పెరుగు 2 టీ స్పూన్లు, 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్. మీకు కారం ఎక్కువ కావాలంటే ఒక 2 స్పూన్లు కూడా వేసుకోవచ్చు. నేను 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. హాఫ్ ఆనియన్స్, సగం కట్ చేసుకున్న టొమాటోలు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మటన్ నల్లికి తగినంత వాటర్ పోసుకొని ఒక 5 విజిల్స్ వచ్చేదాకా బాగా ఉడకపెట్టుకోండి. ఒక 5 విజిల్స్ వచ్చేదాకా బాగా ఉడకపెట్టుకోండి. 5 విజిల్స్ అయిపోయిన తర్వాత ప్రెషర్ అన్నీ దిగిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మటన్ బాగా ఉడికిపోయి ఉంటుంది. నల్లి దాన్ని తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక బాండిల్ పెట్టుకొని దాంట్లో ఒక 4 టీ స్పూన్ ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత దాంట్లో మనం బిర్యానీ ఆకు, లవంగాలు అన్నీ వేసుకుందాము. సోంపు కొంచెం ఎక్కువనే వేసుకోండి, ఎందుకంటే సూప్స్ కాబట్టి సోంపు కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది. సోంపు అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న మటన్ నల్లిని దాంట్లో వేసుకుందాం. వేసుకొని ఒక 5 మినిట్స్ దాకా బాగా ఉడకనిద్దాము. ఉప్పు తక్కువగా ఉంటే ఉప్పు చూసుకోండి, కారం తక్కువగా ఉంటే కారం చూసుకొని వేసుకోండి. మీకు తగినంత వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ కార్న్ఫ్లవర్ పిండిని నీళ్ళలో కలుపుకొని పెట్టుకొని దాంట్లో పోసుకోండి. దాన్ని ఒక 5 మినిట్స్ దాకా బాగా ఉడకపెట్టండి. ఉడకపెట్టేసిన తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకోండి. టేస్టీగా నల్లి సూప్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.